హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు జియో పొలిటికల్ టాక్స్. మొన్న ట్రంప్‌కి నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు అని జెప్పేసి తను ఒక మాట అన్నాడు. నాకు నోబెల్ పీస్ ప్రైజ్ రాకపోవడానికి గల కారణం చైనా ఆడిన గేమ్స్. ఇది చైనా వెనకాల నుండి నడిపించింది అని జెప్పేసి ఒక మాట అన్నాడు. అలాగే చైనా మీద 100% టెరిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నా అని జెప్పేసి కూడా ఒక మాట అన్నాడు. అయితే చైనా ఏమంది అంటే, మీరు ఇంపోజ్ చేసిన టెరిఫ్స్ కంటే మేము డబుల్ ఇంపోజ్ చేస్తామని జెప్పేసి చైనా నుంచి షీ జిన్‌పింగ్ గారు గూడా అనడం జరిగింది. చైనా ఇలానే ప్రవర్తిస్తే 100% టెరిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నా అని జెప్పేసి ట్రంప్ అన్న మాటకి వి ఆర్ రెడీ టు ఫైట్ ట్రేడ్ వార్ విత్ యూఎస్ఏ అని జెప్పేసి షీ జిన్‌పింగ్ గారు అనడం జరిగింది. ట్రేడ్ టాక్స్ కోసం ఇప్పుడు వీళ్ళిద్దరూ సౌత్ కొరియా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుద్దో చూద్దాం. వీళ్ళిద్దరి సంగతి ఇలా ఉంచితే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌కి మధ్య జరుగుతున్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకసారి ఈ చిన్న క్లిప్ చూడండి. ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని. అక్కడ ఆఫ్ఘనిస్తాన్‌కి అండ్ పాకిస్తాన్‌కి మధ్య యుద్ధం జరుగుతుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు 20% ఫోర్స్ మాత్రమే యూజ్ చేశామని చెప్పేసి మళ్ళీ అంటున్నారు. అండ్ పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే చాలా మంది చనిపోవడం జరిగింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా కొలాటరల్ డ్యామేజ్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. పాకిస్తాన్‌కి ఇండియాతో తిన్నది సరిపోదు అనుకుంటా చుట్టుపక్కల ఉన్న దేశాలతో యుద్ధం చేస్తుంది. అండ్ సొంత కంట్రీ పీపుల్‌ని చంపుకుంటుంది వన్స్ అగైన్. అండ్ సొంత కంట్రీలోనే సివిల్ వార్ జరుగుతుంది పాకిస్తాన్‌కి. టోటల్ బర్నింగ్ అక్కడ మొత్తం. ఎట్లా అంటే సివిలియన్స్ మీద ఓపెన్ ఫైరింగ్ చేస్తుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్‌తోని లొల్లి పెట్టుకుంటుంది. అండ్ ఇండియాకి బార్డర్ అయిన జమ్మూ కాశ్మీర్ అంటే పీఓకే అక్కడ మళ్ళీ ఈరోజు టెర్రరిస్ట్ యాక్టివిటీ ఒకటి జరిగింది. అందులో ఇద్దరు టెర్రరిస్టులను ఇండియన్ ఆర్మీ మట్టుపెట్టడం జరిగింది. మొన్న జరిగిన పహల్గామ్ అటాక్‌కి అండ్ ఈరోజు ట్రై చేసిన అటాక్‌కి సేమ్ సిరీస్ వాడారు వాళ్ళు. ఎక్కడైతే ఆర్మీ వాళ్ళు లేని ప్లేసెస్ ఉంటాయో అక్కడనే ట్రై చేస్తున్నారు మళ్ళీ వీళ్ళు. లోకల్ సపోర్ట్ లేకుండా మాత్రం ఖచ్చితంగా బయటవాడు వచ్చి ఎవడో అటాక్ చేయడు. ఎలాగో యూఏఈతో ఒక అగ్రీమెంట్ చేసుకున్నాం కదా, మాకు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే యూఏఈకి కావాల్సింది ఒక సెక్యూరిటీ గార్డ్. పాకిస్తాన్‌కి డబ్బిచ్చి సెక్యూరిటీ గార్డ్‌ని పెట్టుకుంటుంది అంతే. కాకపోతే ఇక్కడ యూఏఈ కూడా కొంచెం జాగ్రత్త పడాలి. ఇండియాతో ఏదైనా గొడవలు పాకిస్తాన్‌కి జరిగితే యూఏఈ మాత్రం సైలెంట్‌గా ఉండడం బెటర్ ఈ మ్యాటర్‌లో. లేదు అంటే ఇండియా నుంచి జరుగుతున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆగిపోవడం జరుగుతుంది యూఏఈకి. యూఏఈ గానీ పాకిస్తాన్ చేసిన ప్రతి అటాక్‌కి సపోర్ట్ చేసిందనుకో పాకిస్తాన్‌కి, ఖచ్చితంగా చెప్తున్నా ఇండియా మాత్రం యూఏఈ పక్కన అస్సలు నిలబడదు. యూఏఈ కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌కి పాల్పడుతుందని చెప్పేసి ఓపెన్‌గా క్లెయిమ్ చేయాల్సొస్తది ఇండియా యూఎన్ఓలో. అది కూడా. ఇక్కడ బర్నింగ్ పాకిస్తాన్ అని ఎందుకన్నాను అంటే, ఇన్‌సైడ్ బర్న్ అవుతూనే ఉంది అండ్ సివిలియన్స్‌ని చంపేస్తూనే ఉంది. అండ్ అవుట్ సైడ్ కూడా ప్రతి కంట్రీతో గొడవ పెట్టుకుంటూనే ఉంది. ప్రతి కంట్రీ పాకిస్తాన్‌ని తొక్కేస్తది ఖచ్చితంగా. ఆఫ్ఘనిస్తాన్ రెడీగుంది. ఇంకా కొంచెం వార్ జరుగుతూనే ఉంది వాళ్ళకి. కాకపోతే వాళ్ళు యూజ్ చేసిన 20% కాకుండా 100% ఖచ్చితంగా యూజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇండియాతో ఎలాంటి చిన్న చప్పుడొచ్చినా గానీ పాకిస్తాన్‌ది ఖచ్చితంగా ఈసారి వార్ ఖచ్చితంగా చేస్తది అని చెప్పేసి ఇండియా ఫిక్స్ అయిపోయింది. ఆర్మీ వాళ్ళు కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎలాంటి చిన్న మిస్టేక్ చేసినా పాకిస్తాన్ ఎండ్ ఆఫ్ ది పాకిస్తాన్ అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది పాకిస్తాన్‌కి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.